మధ్వాచార్యులు చెప్పినటువంటి విషయాల్లో వేద ప్రమాణాలను చెప్తూ ఉన్నారు. భగవంతుడు దుర్జనులను తను తమస్సులో వేసి శిక్షిస్తాడు, సజ్జనులకు ఆనందాన్ని ఇస్తాడు. అదేవిధంగా నిత్య సంసారులకు మధ్యమ జనులకు అఖండంగా సంసారంలో ఆవృత్తి అంటే పునరావృత్తి భగవంతుడు చేస్తాడు అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాము. ఇప్పుడు దాని తర్వాత 101వ శ్లోకము. ఇది ఋగ్వేదంలో 6వ అధ్యాయంలో 47వ సూక్తంలో 17వ మంత్రం. పరా పూర్వేషాం సఖ్యా వృణుక్తి వితర్తురాణో అపరేభిరేతి అనానుభూతిరవధూన్వానః పూర్వీరింద్రః శరదస్తర్తరీతి. వెనక శృణ్వే వీర ఉగ్రముగ్రం దమాయన్ అని చెప్పారు కదా, దాని తర్వాత అంటే వేద సంహితా భాగంలో దాని తర్వాతది అది 6:47 16, ఇది 6:47 17వ మంత్రం. అసురులలో ద్వేషము, దేవతల్లో ప్రీతి, ఇది ఎప్పటికీ భగవంతుడికి ఎప్పటికీ అదే విధంగా ఉంటుంది తప్ప దానికి విపరీతంగా ఉండదు అని చెప్పేసి ఈ వేదమంత్రంలో చెప్తూ ఉన్నారు. దానికి వితర్తురాణ అంటే వేగము కల, అంటే విపరీతమైనటువంటి వేగము కల. ఇంద్ర అంటే నిన్నటి రోజున నేను చెప్పాను, అంటే మొన్నటి పాఠంలో పరమేశ్వర్యం కలవాడు ఎవరో అతడికి ఇంద్ర అని పిలుస్తారు. పూర్వీరింద్ర అన్న చోట ఇంద్ర అని ఉన్నది. ఇంద్ర అంటే పరమైశ్వర్యం కలవాడు. వితర్తురాణ వేగము కల. ఇంద్ర పరమైశ్వర్యం ఉన్నటువంటి ఆ భగవంతుడు. పూర్వేషాం అంటే శృణ్వే వీర ఉగ్రముగ్రం దమాయన్ అని వెనుకటి మంత్రంలో చెప్పినట్టుగా అక్కడ ముందు అసురులను భగవంతుడు దమాయన్ శిక్షిస్తాడు అని చెప్పారు. అందువల్ల పూర్వేషాం అంటే వెనుకటి పూర్వశ్రుతిలో చెప్పినటువంటి అందులో పూర్వం చెప్పబడ్డటువంటి ఏ దైత్యులు అంటే దానవులు ఉన్నారో వాళ్లకు సఖ్య, వాళ్ళ జతగా వాళ్ళతో భగవంతుడు స్నేహాన్ని పరావృణుక్తి అంటే భగవంతుడు ఆ స్నేహాన్ని పరిత్యజిస్తాడు. అంటే దానవులతో భగవంతుడికి ఎప్పటికీ కూడా స్నేహం అన్నటువంటిది లేదు. అదేవిధంగా అపరేభిహి అంటే ఆ దానవులకు విరుద్ధమైనటువంటి స్వభావం కల సజ్జనులు, సాధువులు ఎవరైతే ఉన్నారో మోక్షయోగ్య జీవులు, వాళ్ళతో సఖ్యాని ఏతి. సఖ్యాని ఏతి అంటే వాళ్ళతో భగవంతుడు స్నేహాన్ని చేస్తాడు అన్నటువంటి దాన్ని చెబుతారు. అంటే భగవంతుడు దానవులతో ఎల్లప్పుడూ విరోధాన్ని చేస్తాడు, వాళ్ళతో స్నేహాన్ని చెయ్యడు. అదేవిధంగా దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్లతో భగవంతుడు, దేవతలు అంటే మోక్షయోగ్యులైనటువంటి సజ్జనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా సఖ్యా ఏతి అంటే స్నేహాన్ని ఎల్లప్పుడూ చేస్తాడు, విశిష్టమైనటువంటి అనుగ్రహాన్ని చేస్తాడు. అంతేకాకుండా అనానుభూతి అంటే యథార్థమైనటువంటి జ్ఞానం లేనటువంటి జనులు, మధ్యమ జనులు ఎవరైతే ఉన్నారో వాళ్లను సంసారంలో అవమే అని ఉన్నది. అవమే అంటే అనానుభూతి, అవధూన్వానః అంటే అవ అంటే సంసారంలో, ధూన్వానః అంటే వర్తయన్ ఎల్లప్పుడూ సంసారంలోనే వాళ్లను తిప్పుతూ ఉంటాడు. మధ్యమ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లను సంసారంలో భగవంతుడు ఆవర్తన చేస్తూ ఉంటాడు. అటువంటి ఇది కేవలం ఈ యుగంలో జరిగింది లేదు, వెనకటి బ్రహ్మకల్పంలో జరిగింది అని కాదు. పూర్వీహి శరదః తర్తరీతి, ఈ విధంగా వెనుకటికి అనాది కాలం నుండి భగవంతుడు ఇటువంటి ఎన్నో, శరత్ అంటే సంవత్సరము అని అర్థము, లేకపోతే కాలము అని అయినా అర్థము, అటువంటి ఎన్నో కల్పాలను వెనుకటికి గడిపాడు.
అదేవిధంగా ఇదానీ ఇది ఒక కాలం గురించి చెప్పింది కాదు. ఈ కాలంలో కూడా భగవంతుడు అదే విధంగా దాన్ని అంటే ఆ జనులకు ఆ విధమైనటువంటి గతిని ప్రసాదిస్తూ ఉన్నాడు. ఇక భవిష్యత్తులో కూడా ఇదే విధంగా చేస్తాడు. ఇక్కడ పూర్వీహి శరదః తర్తరీతి అని ఉన్నది. అంటే వెనుకటి యుగములను భగవంతుడు ఇదే విధంగా గడిపాడు అని. అది కేవలం భూతకాలానికి మాత్రమే సంబంధించింది కాదు, వర్తమాన కాలానికి అది సంబంధిస్తుంది. అదేవిధంగా భవిష్యత్తు కాలానికి కూడా అది సంబంధిస్తుంది అని ఈ విధంగా పరాపూర్వేషాం సఖ్యావృణుక్తి వితర్తురాణో అపరేభిరీతి అనానుభూతి అవధూన్వాన పూర్వీరింద్ర శరదస్తర్తరీతి అని వెనుకటి మంత్రంలో చెప్పినటువంటి దాన్ని మళ్ళీ చెప్పి ఇక్కడ కొత్త విషయాలను ఇంకో రెండింటిని చెప్పారు. అదేమిటి అంటే భగవంతుడు సామాన్యంగా సజ్జనుల మీదనే అనుగ్రహాన్ని చేస్తాడు. అది ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉంటుంది. ఒకసారి ఈ బ్రహ్మకల్పంలో నేను సజ్జనులకు మాత్రమే అనుగ్రహాన్ని చేస్తాను, వచ్చే బ్రహ్మకల్పంలో దుర్జనులకు మాత్రమే అనుగ్రహాన్ని చేస్తాను అని లేదు. ఎల్లప్పుడూ భగవంతుడు ఏకరీతిగా ఉంటాడు, అందులో ఏ సందేహం లేదు అని ఈ మంత్రంలో చెప్తూ ఉన్నారు. ఇక తర్వాతది 102వ మంత్రము శ్లోకము. ఇక్కడ రెండు ఉపనిషత్తులను కలిపి చెప్తూ ఉన్నారు. మొదటిది చిత్తి ఉపనిషత్తు అని అంటారు. సామాన్యంగా తెలుగులో దీన్ని చిత్తి పన్నము అని ఈ వేదాధ్యయనాన్ని చేసేటువంటి వాళ్ళందరూ కూడా చిత్తి పన్నము అని అంటారు. రెండవది శ్వేతాశ్వతర ఉపనిషత్తు అని. ఈ విధంగా రెండు ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి ఏకవిధములైనటువంటి రెండు మాటలు అంటే శృతి వాక్యములు, అర్థము సామాన్యంగా ఒకటే. ఏమిటది అంటే తమేవం విద్వానమృత ఇహ భవతి నాన్యః పంథ అయనాయ విద్యతే తమేవ విదిత్వా అతిమృత్యుమేతి నాన్యః పంథా విద్యతే యనాయ అని ఈ విధంగా రెండు మంత్రములను హరే మహా తమేవం విద్వానమృత ఇహ భవతి నాన్యః పంథా అయనాయ విద్యతే తమేవ విదిత్వా అతిమృత్యుమేతి నాన్యః పంథా విద్యతే యనాయ. ఈ మొదటిది చిత్యోపనిషత్తు, రెండవది శ్వేతాశ్వతర ఉపనిషత్తు అని. ఇక్కడ విముక్తిర్విద్యయ అని ఆచార్యుల వారు చెప్పారు. దాన్ని ఈ మంత్రంలో చెప్తూ ఉన్నాం. తం పురుషం, ఆ భగవంతుడిని, ఏవం అంటే ఇది సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని యజుర్వేదంలో పురుష సూక్తం. ఆ పురుష సూక్త చివరి భాగంలో వచ్చేటువంటిది. అందువల్ల ఏవం అంటే సహస్రశీర్ష పురుష ఇత్యాది ప్రకారంగా, అంటే భగవంతుడికి అనంత అవయవములు కలవు. సకల దేవతలను భగవంతుడే సృష్టి చేస్తాడు. ఆ దేవతలు ఆ స్థానములందు ఉండి ఆశ్రయాన్ని పొందుతారు. ఈ విధంగా పూర్వోక్తంగా చెప్పినటువంటి పురుష సూక్త మహిమ ఏదైతే ఉన్నదో అది తెలుసుకున్నటువంటి విద్వాన్, దాన్ని అటువంటి భగవంతుణ్ణి అపరోక్షంగా తెలుసుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతడు అమృత భవతి, మోక్షాన్ని పొందుతాడు. అయనాయ మోక్షానికి అన్యః పంథ వేరే సాధనము, ఈ అపరోక్ష జ్ఞానాన్ని వదిలిపెట్టి వేరే సాధనము నవిద్యతే ఎప్పటికీ లేదు అని చిత్తి ఉపనిషత్తులో, అంటే ఇది యజుర్వేద పురుష సూక్త భాగంలో వచ్చేటువంటి మాట. అదేవిధంగా శ్వేతాశ్వతర ఉపనిషత్తులో కూడా తమేవ విదిత్వా, భగవంతుణ్ణి విదిత్వా అంటే అపరోక్షత తెలుసుకొని, మృత్యుం అత్యేతి మృత్యువును దాటగలడు. అంటే అపరోక్ష జ్ఞానం ద్వారానే భగవంతుడు అంటే ఈ సంసారాన్ని దాటడానికి మనకు సాధ్యపడుతుంది. అన్యః పంథ అంటే వేరే మార్గములు, వేరే దారులు, వేరే సాధనము నవిద్యతే. అయనాయ అంటే అయనము అంటే అయనము అంటే
ఆశ్రయము అని శాశ్వతమైనటువంటి ఆశ్రయం ఏది అంటే అది మోక్షము అనే చెబుతాము. ఆ విధమైనటువంటి మోక్షానికి అన్యఃపంథాః అంటే వేరే మార్గములేవి కూడా న విద్యతే లేవు. ఈ విధంగా అది శ్వేతాశ్వతర ఉపనిషత్తు కూడా అపరోక్ష జ్ఞానం ద్వారానే మోక్షాన్ని మనం సంపాదించగలం తప్ప అపరోక్ష జ్ఞానం లేకపోతే మనకు మోక్షం అన్నటువంటిది లేదు అన్నటువంటి విషయంలో యజుర్వేద పురుష సూక్తము అదేవిధంగా శ్వేతాశ్వతర ఉపనిషత్తు రెండు ప్రమాణములను ఆచార్యుల వారు ఉదాహరణ చేశారు. ఇక దాని తర్వాతది 103వ శ్లోకము. ఇది కూడా శ్వేతాశ్వతర ఉపనిషత్తులో వచ్చేటువంటి మాట. యస్య దేవే పరా భక్తిః యథా దేవే తథా గురౌ తస్యైతే అకథితాః హ్యర్థాః ప్రకాశంతే మహాత్మనః. యస్య ఏ వ్యక్తికైతే దేవే భగవంతుడి యందు పరాభక్తి సర్వోత్కృష్టమైనటువంటి భక్తి, అదేవిధంగా యథా దేవే అంటే భగవంతుడి యందు సర్వోత్తమమైనటువంటి భక్తి, దేవతల యందు తారతమ్యానుసారంగా అంటే రమాబ్రహ్మాది దేవతల యందు తారతమ్యానుసారంగా భక్తి, అదేవిధంగా గురువుల యందు విశిష్టమైనటువంటి భక్తి. ఈ విధంగా ఎవరికైతే భక్తి ఉన్నదో తస్య అటువంటి వారికేనే, అటువంటి ఆ వ్యక్తికేనే అకథితాః అర్థాః చెప్పినటువంటి అంటే తస్యైతే ఇక్కడ రెండు విధములుగా పదచ్ఛేదాన్ని చేస్తారు. తస్యైతే కథితాః హ్యర్థాః, తస్యైతే అకథితాః అర్థాః ప్రకాశంతే మహాత్మనః. ఏమిటి విశేషము అంటే ఎవరికి ఈ విధంగా హరిగురువుల యందు భక్తి ఉన్నదో వాళ్ళకే అర్థాః ప్రకాశంతే. కథితాః అంటే గురువులు చెప్పినటువంటి ఆ శాస్త్రీయమైనటువంటి విషయములు విశేషంగా వాళ్ళు తెలుసుకోగలరు, అటువంటి మహాత్ములే తెలుసుకోగలరు అని ఒక అర్థం. అదేవిధంగా మరొక అర్థం ఏమిటి అంటే అకథితాః అర్థాః ప్రకాశంతే. చెప్పబడనటువంటి కొన్ని విషయాలు కూడా వాళ్లకు ఆ అద్భుతమైనటువంటి శక్తితో వాళ్లకు తెలుస్తాయి. ఇప్పుడు గురువులు 10 విషయాలు చెబితే వాళ్లకు 15 విషయాలు శాస్త్రంలో చెప్పినటువంటివి, కానీ అది వాళ్ళు చదవకపోయినా అటువంటి అద్భుతమైనటువంటి అర్థాలు వాళ్లకు స్ఫురిస్తాయి. గురుముఖంగా ఉపదేశం లేకపోయినా అటువంటి అర్థాలు వాళ్లకు తెలుస్తాయి. ఇటువంటి సాధన దేని వల్ల వస్తుంది అంటే హరిగురువుల యందు భక్తి ద్వారా వస్తుంది. హరిగురువుల యందు భక్తి లేకపోతే మనకు వాళ్ళు చెప్పినటువంటి ఉపదేశం అది అర్థమవుతుంది కానీ కన్విన్స్ అవ్వదు. ఇది సరి అయినటువంటిది అని నిర్ధారణ కావడం చాలా శ్రేష్టమైనటువంటిది. గురువులు ఎన్నో ఉపదేశాలను చేస్తారు గురువు గారు, కానీ అవన్నీ కూడాను మనకు రుచించదు. అర్థమవుతుంది కానీ రుచించదు. ఎందుకు అంటే మనకు అంతగా భక్తి లేదు, భగవంతుడి యందు భక్తి లేదు, దేవతల యందు భక్తి లేదు. మనకి ఎప్పుడైతే ఆ భక్తి ఎక్కువ అవుతుందో అప్పుడు ఈ అర్థం మనస్సుకు హత్తుకుంటుంది. అవును, ఇక్కడ చెప్పింది శాస్త్రీయమైనటువంటి ఈ విషయాలన్నీ కూడా సత్యము అని అనిపిస్తుంది. అది ఎప్పుడు అంటే భక్తిని ఎంతగా మనం పెంపొందించుకుంటామో అప్పుడు ఆ అర్థములన్నీ కూడా మనకు తెలిసి వస్తాయి, అంటే అర్థ నిర్ధారణ అవుతుంది. అందువల్ల హరిగురు భక్తి ఇది చాలా ముఖ్యమైనటువంటిది అని ఈ విషయాన్ని మధ్వ విజయంలో కూడా 14వ సర్గంలో చెబుతారు. సపది దదృశురేకే వచనీయాది భాగం పరిచయ పటుతాభ్యాం తవదేకే చిరేణ హరిగురు నమనంద్ర యత్నతోమీ విధాయ ప్రయేరపర సామ్యం సిద్ధయే స్యాద్ధి యత్న అని ఆచార్యుల వారు ఎప్పుడైతే పాఠానికి వచ్చారో అప్పుడు వెనుకటి పాఠాన్ని ఆ పంక్తి ఎక్కడైతే వెనుకటి రోజు ఆపారో కొంతమంది పుస్తకం తెరిచిన వెంటనే ఆ పంక్తి ఏదైతే ఉందో ఎక్కడైతే ఆ మంత్ర వ్యాఖ్యానాన్ని వేద వ్యాఖ్యానాన్ని ఆచార్యుల వారు చేస్తూ ఉన్నారో దాన్ని తక్షణంగా తెరిచి చూసుకొని అర్థం చేసుకున్నారు. ఇంకొంతమంది మధ్యమ భక్తులు ఉన్నారు, వాళ్ళు
కాస్త నెమ్మదిగా తెరిచారు. ఇక కొంతమంది హరిగురు నమనంద్రా యత్నతోమీ విధాయ, విశేషంగా హరిగురువుల యందు వాళ్లకు హరిగురు భక్తి ఉన్నది, కానీ వీళ్ళు విశేషంగా హరిగురు భక్తిని చేసి విశిష్టమైనటువంటి ప్రయత్నంతో ఆచార్యులు చెప్పేటువంటి వ్యాఖ్యానాన్ని అర్థం చేసుకోగలిగారు అని చెబుతారు. అంటే సామాన్య భక్తులు కూడా ఆచార్యుల వారికి ఉండేవారు. ఉత్తమమైనటువంటి పద్మనాభ తీర్థులు, నరహరి తీర్థులు మొదలైనటువంటి శిష్యాగ్రగణ్యులు ఉన్నట్టుగానే మధ్యమ భక్తులు ఉన్నారు. అదేవిధంగా చాలా చిన్న అప్పుడే వేదాంత అధ్యయనాన్ని ప్రారంభించి శాస్త్రాధ్యయనాన్ని చేసేటువంటి ఎంతోమంది శిష్యులు ఉన్నారు. అందరికీ బుద్ధి ఒకటే ఉండదు, తారతమ్యం ఎల్లప్పుడూ ఉన్నటువంటిది. అటువంటి ఆ అల్పమతి కల శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విశేషంగా ఆచార్యుల వారి భగవంతుడి యొక్క సేవ చేసి వాళ్ళు తమ సిద్ధిని సంపాదించారు. అంటే ఆ చెప్పినటువంటి అర్థాలను తెలుసుకునేటువంటి సామర్థ్యం వాళ్ళకు వచ్చింది, విశేషంగా ప్రయత్నాన్ని చేశారు అని ఆ శ్లోకంలో చెబుతారు. అంటే ఇక్కడ గురుభక్తి మన ఈ విశిష్టమైనటువంటి ప్రాచీన సంప్రదాయానికి చాలా ఆధారభూతమైనటువంటిది అని శాస్త్రం అనేక మార్లు ఆ విషయం గురించి చెబుతుంది. ఎందుకు అంటే వెనకటికి గురువు సేవ చేసినే మనం అధ్యయనాన్ని చేయాలి అన్నటువంటిది. ఇప్పుడు కాలం మారింది, అదేవిధంగా మనకు ఈ విద్యా వ్యవస్థలన్నీ కూడా మారాయి. ఇప్పుడు ఒక విధంగా విద్యను సంపాదిస్తూ ఉన్నారు. దానికి అంటే ఒక మాటను శాస్త్రమే చెబుతుంది. ఏమిటి అంటే 3 రకాలుగా విద్యను సంపాదించవచ్చు అని. ఏమిటది అంటే గురు శుశ్రూషయా విద్య, విశేషంగా గురువులను సేవ చేసుకుంటూ వాళ్ళు వేసినటువంటి గీత దాటకుండా వాళ్ళ ఇంట్లో అన్ని పనులను చేసుకుంటూ అతడు విద్య నేర్చుకోవాలి. ఇది గురు శుశ్రూష చేస్తూ వచ్చేటువంటి విద్య. ఇది ప్రాచీన కాలంలో ఉన్నది, ఇప్పటికీ కూడా ఎంతోమంది అదే విధంగా ఆచరిస్తూ ఉన్నారు. గురు శుశ్రూషయా విద్య విపులేన ధనేనవ, అంటే భూరి ధనాన్ని ఇచ్చి ఆ గురువులకు ఆ విద్యను నేర్చుకునేటువంటిది మరొక పద్ధతి. ఇది రాజుల కుమారులందరూ కూడా సేవ చేసేవాళ్ళు. సేవ చేసిన తర్వాత కూడా విపులమైనటువంటి దక్షిణను గురువులకు ఇచ్చి ఆ విద్యను వాళ్ళు స్వీకరించేవారు. ఇంకా మూడవది అథవా విద్యయా విద్య, నా దగ్గర ఒక విద్య ఉన్నది, ఆ విద్యను నేను వాళ్ళకి ఇస్తాను, వాళ్ళ దగ్గర నుంచి మరొక విద్యను నేను నాకు రానటువంటి విద్యను స్వీకరిస్తాను. ఈ విధంగా ఉన్నటువంటిది. ఇది ఈ నళ మరియు ఋతుపర్ణ రాజు వాళ్ళిద్దరి మధ్యలో జరిగేటువంటిది. ఒకసారి అదే అందరికీ కథ తెలిసినటువంటిదే. రథంలో నలుడు రథాన్ని సారథిగా ఉండి నడుపుతూ ఉంటాడు, ఋతుపర్ణ రాజు తాను వెళుతూ ఉంటాడు. ఆ సమయంలో ఒక చోట తను గుర్రాలను చాలా అవి బక్క చిక్కిపోయి ఉంటాయి. ఏంటి ఇటువంటి గుర్రాలను కట్టావు, మనం విదర్భ వరకు వెళ్ళాలి, అవుతుందా అంటే ఈ అశ్వశాస్త్రం నాకు బాగా తెలుసులే రాజా అని అంటాడు. ఒక్కసారి ఆ రథాన్ని నడిపితే అది వాయువేగంతో వెళుతుంది. ఒకసారి ఋతుపర్ణుడి యొక్క పైన వేసుకున్నటువంటి ఉత్తరీయ వస్త్రం జారిపోతుంది. అప్పుడు అది చాలా దూరంలో పడింది, అప్పుడు దాన్ని తీసుకోవాలి అంటే ఇన్ని యోజనాలు మేము ముందుకు వచ్చేసాము అని అంటాడు రథాన్ని నడిపేటువంటి నళచక్రవర్తి. వెళ్ళేటప్పుడు ఒక చోట ఒక చెట్టును చూసిన వెంటనే ఋతుపర్ణ రాజు అంటాడు, దీనికి ఈ విధంగా అన్నీ ఉన్నాయి, ఇన్ని ఆకులు, ఇన్ని కొమ్మలు, ఇన్ని పుష్పాలు, ఇన్ని ఫలాలు అని. ఆశ్చర్యం వేస్తుంది, అదే అంత కరెక్ట్గా ఎలా చెప్పావు, ఇది నాకు వచ్చినటువంటి విద్య అని. దాన్నంతా అక్కడే రథాన్ని ఆపి అంతా లెక్క పెడతాడు. ఆ రాజు ఏ విధంగా చెప్పాడో అదే విధంగా ఆ చెట్టులో ఉన్నాయి. అది చూసిన వెంటనే అలా చెప్పేటువంటి అదొక విధమైనటువంటి విద్య. ఈ విధంగా వాళ్ళిద్దరికీ కొన్ని విద్యలు తెలుసు. అప్పుడు ఆ ఋతుపర్ణ రాజు దగ్గర నుంచి తను ఈ అక్ష విద్యనంతా కూడా నేర్చుకుంటాడు. అతనికి కావలసినటువంటి విద్యను నళ చక్రవర్తి ఋతుపర్ణ రాజుకు ఇస్తాడు. ఈ విధంగా విద్యా వినిమయాన్ని చేసుకుంటారు అన్నటువంటి దాన్ని మహాభారతంలో చెబుతారు. ఈ విధంగా 3 విధములు విద్యను నేర్చుకోవడానికి. అందులో శ్రేష్టమైనటువంటిది
హరి గురు భక్తిని చేస్తూ గురువుల మాటను ఉల్లంఘించకుండా వాళ్ళ నుండి విద్యా స్వీకరించడం ఇది ప్రధానమైనటువంటిది. రెండవది, మనం తోచినంత వాళ్లకు ధనాన్ని సమర్పణ చేసుకొని వాళ్ళ ద్వారా విద్యను నేర్చుకోవడం. మూడవది విద్యయా విద్య, ఈ విధంగా చెబుతారు. ఇక్కడ మొదటి దాన్ని హరిగురు భక్తిని చేస్తూ విద్యను నేర్చుకోవాలి. అప్పుడే మనకు వాళ్ళు ఉపదేశించినటువంటిది, వాళ్ళ ఉపదేశం లేనటువంటి అర్థాలు కూడా కొన్ని మనకు తెలుస్తాయి అని చెబుతారు. ఇక 104వ శ్లోకం. భక్త్యర్థాన్యఖిలాన్యేవ భక్తిరమోక్షాయ కేవలా ముక్తానామపి భక్తిరిహి నిత్యానంద స్వరూపిణి. భక్త్యర్థాని అఖిలాన్యేవ, అఖిలాని సమగ్రమైనటువంటి సాధనములు ఏవైతే ఉన్నవయో, అంటే దాన తీర్థ తపో యజ్ఞ పూర్వా సర్వేపి సర్వదా అని వెనుకటికి చెప్పినటువంటి దానము, తీర్థయాత్ర, పితృశ్రాద్ధము, నానా విధమైనటువంటి బ్రాహ్మణ భోజన, బ్రాహ్మణ దక్షిణ, ఇంకా మిగిలిన యజ్ఞయాగాలు, ఇవన్నీ కూడాను అఖిలాని భక్త్యర్థాని, భక్తి కోసం ఇవన్నీ చేయాలి. భక్తిర మోక్షాయ కేవల, భక్తి వేరేదానికి కాదు, భక్తి సాక్షాత్తు మోక్షానికే సంబంధించినటువంటిది తప్ప భక్తి వేరేదానికి కాదు. మిగిలినవన్నీ కూడా భక్తి కొరకు మనం చేయాలి. అందువల్లనే మనం సంకల్పంలో మనకు చెప్పిస్తారు ఏమిటి అంటే శ్రీ విష్ణు ప్రేరణయా శ్రీ విష్ణు ప్రీత్యర్థం అని. కానీ ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ సంకల్పంలోనే రెండింటినీ జోడించేస్తున్నారు. అంటే ఆయురారోగ్య ఐశ్వర్య ధన కనక వస్తు వాహన ఇవి అన్నీ చెబుతారు. చెప్పి జ్ఞానభక్తి వైరాగ్యాది సిద్ధార్థం అని. ఆ జ్ఞానభక్తి వైరాగ్యాది సిద్ధార్థం అది నిష్కామము, దాని రూటు వేరే, ఈ సకామమైనటువంటి రూటు వేరే. రెండింటిని మనం కలపరాదు. లేదు ఇదే సాంసారికమైనటువంటి ఆవశ్యకతలే వాళ్ళకు ఉన్నాయంటే అదే విధంగా సంకల్పం చేద్దాం. లేదు నాకు అదే సంకల్పము వద్దు, సాంసారికమైనటువంటి కోరికలు నాకేమీ లేవు, ఏది చేసినా కూడా నేను భక్తి కొరకే చేస్తాను అని అంటే అప్పుడు మీరు జ్ఞానభక్తి వైరాగ్యాది సిద్ధార్థం అనే సంకల్పం చేసి, అది కూడా వద్దు అనుకుంటే విష్ణు ప్రేరణే విష్ణు ప్రీత్యర్థం, భగవంతుడి ప్రీతి భగవంతుడి అనుగ్రహాన్ని అపేక్షిస్తూ నేను చేస్తూ ఉన్నా, ఇంకేమీ లేదు. ఆ భగవంతుడు ఏ విధంగా, భగవంతుడి అనుగ్రహాన్ని అని అంటే భగవంతుడు తప్పకుండా మనకు జ్ఞానభక్తులను ఇచ్చేస్తాడు. ఎందుకంటే నా భక్తుడు నా నుంచి ఏమీ కోరడు అన్నప్పుడు వాడికి కావాల్సింది ఇవి రెండే అని భగవంతుడికి తెలిసిపోతుంది. అందువల్ల విష్ణు ప్రేరణయ విష్ణు ప్రీత్యర్థం. అందువల్ల ఇటువంటి దాన తీర్థ తపో యజ్ఞ ఇవన్నీ కూడాను భక్తి కొరకు మనం చేయాలి. ఆ భక్తి దేని కొరకు అంటే అది మోక్షం కొరకే. భక్తిర్ మోక్షాయ కేవల, కేవల అంటే వేరే దానికి కాదు, కేవలం మోక్షం కొరకే. సరే, ఈ భక్తి కూడా ఎంతవరకు? ఇప్పుడు మనం నావలో ప్రయాణిస్తూ ఉన్నాం, ట్రైన్లో ప్రయాణిస్తూ ఉన్నాం, బస్సులో వెళుతూ ఉన్నాం. ఆ బస్సు ఎంతవరకు? మన ఊరు వెళ్ళే వరకు ఆ బస్సు మనకు కావాలి. ఊరు వచ్చిన తర్వాత బస్ స్టాండ్లో బస్సు దిగిన తర్వాత ఆ బస్సు ఏమైతే నాకేంటి, నేను ఇంటికి వెళ్ళిపోతాను. అదేవిధంగా భక్తి కూడా మోక్షానికి కారణము అన్నప్పుడు ఆ భక్తి మనకు మోక్షం వరకు అది మనకు తోడుగా వస్తుంది. ఒకసారి మోక్షానికి వెళ్ళిన తర్వాత భక్తి నీతో నాకేం పని, ఇంకెందుకుంటావు, వెళ్ళిపో అని అనవచ్చా అంటే కాదు. ముక్తానామపి భక్తిరిహి, ముక్తానాం భక్తి విద్యతే, ముక్తులకు కూడా భక్తి అన్నటువంటిది ఉంటుంది. అదే విధంగా ఉంటుంది అంటే నిత్య ఆనంద స్వరూపిణి, ఆనంద రూపంలో భక్తి ఉంటుంది అని చెబుతారు. అంటే అక్కడ కూడా ఎల్లప్పుడూ ఇప్పుడు మోక్షం కావాలి అన్నటువంటి కోరికతో మధ్యమ భక్తులు అంటే అధమ భక్తులందరూ కూడా ఆ విధంగా సాధన చేసుకొని భక్తిని చేసి మోక్షానికి వెళతారు. కానీ ఇక్కడ అలా జరగదు. ఏమిటి అంటే ఇక్కడ ఉభయ విధమైనటువంటి భక్తులు ఉన్నారు అని శాస్త్రమే చెబుతుంది. కొంతమంది మోక్షం కొరకు భగవంతుడు కావాలి, కానీ కొంతమందికి మోక్షం కొరకు భగవంతుడు వద్దు. ఏకాంతానాం నకశ్చిత్ అని ఆచార్యుల వారు చెబుతారు. ఏకాంత భక్తులు అని ఉన్నారు, వాళ్ళు మోక్షం కొరకు భగవంతుణ్ణి ఆరాధన చెయ్యరు. మనమంతా అధమ భక్తులం, అందులో సందేహం లేదు. అందువల్ల మనం ఈ సంసారం నుండి మోక్షం కావాలి అని భగవంతుణ్ణి ఆరాధన చేస్తాం. కానీ ఉరుదేవతలు గరుడ శేష లేకపోతే సాక్షాత్తు వాయుదేవుల వారు వాళ్ళందరూ కూడా మోక్షం కొరకు భగవంతుణ్ణి ఆరాధించరు, భగవంతుడి కొరకే భగవంతుణ్ణి ఆరాధన చేస్తారు.
అటువంటి భక్తులు ఏకాంత భక్తులు అని చెబుతారు. ఆ విధంగా ఈ భక్తిని సంసారంలో చేసి 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 అది మోక్షానికి వెళ్ళిన తర్వాత అది వాళ్లకు ఆ, అది వాళ్ళ స్వరూపంలోనే ఉంటుంది కాబట్టి అక్కడ ఆనంద రూపంలో భక్తి ఉంటుంది. ఇక్కడ విధానం చేస్తారు, మీరు భక్తిని చెయ్యాలి అని సంసారంలో విధానం ఉన్నది, కానీ అక్కడ ఆ విధంగా విధానం లేదు, సహజంగా చేస్తాం అక్కడ. అది భక్తిని చేసినా కూడా దానివల్ల మనకు ఆనందమే, ఆ భక్తి ఆనంద రూపంలోనే ఉంటుంది అని చెబుతారు. ఇటువంటి ఆనంద స్వరూపంలో మోక్షంలో కూడా మనకు భక్తి ఉంటుంది అని చెప్తూ ఉన్నాం. అదేవిధంగా దాని తర్వాత భక్తి విషయంలో ఒక స్మృతి ప్రమాణాన్ని ఉదాహరణ చేస్తారు. జ్ఞానపూర్వ పరస్నేహో నిత్యో భక్తిరితీర్యతే ఇత్యాది వేదవచనం సాధన ప్రవిధాయకం. జ్ఞానపూర్వ పరస్నేహ, జ్ఞానపూర్వకమైనటువంటి పరస్నేహ, అత్యుత్కృష్టమైనటువంటి స్నేహం ఏదైతే ఉందో అదే నిత్యో భక్తి. అటువంటి ఆ భక్తి అది శ్రేష్టమైనటువంటిది. అటువంటి దాన్నే భక్తి అని మనం, ఇది నిత్యంగా ఉండాలి. జ్ఞానపూర్వకమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి స్నేహం ఇది ఎల్లప్పుడూ కూడా ఉండాలి. జ్ఞానపూర్వకమైనటువంటి సర్వోత్తమమైనటువంటి స్నేహం ఏదైతే ఉందో అది ఎల్లప్పుడూ ఉండాలి, దాన్నే భక్తి అని పిలుస్తారు. ఈ ఇత్యాది వేదవచనం, ఈ విధంగా వేదవాక్యములు తమేవం విదిత్వా అతిమృత్యుమేతి అన్నటువంటి వేదవాక్యములు ఏదైతే ఉన్నదో ఇది సాధన ప్రవిధాయకం, సాధనాన్ని గురించి చెప్పేటువంటిది, దాన్ని విధానం చేస్తుంది. ఈ విధంగా ఎందుకు అక్కడ జ్ఞానాన్ని చెప్పారు కదా, భక్తిని చెప్పలేదు కదా అంటే దానికి భక్తిలో జ్ఞానం ఏకదేశము, ఏకదేశాన్ని చెప్తే మనం సమగ్రంగా తీసుకోవాలి. భీమసేన అని పేరు, మనం భీమ అని పిలుస్తాం. భీమ అంటే వేరే వ్యక్తి కాదు, ఆ భీమసేనున్నే భీమ అని ఏకదేశంగా పిలుస్తారు. రామకృష్ణ అని ఉంటుంది, అప్పుడు రామ అని పిలుస్తారు, ఏ రామ అని. ఇప్పుడు రామ అంటే వేరే కాదు, ఆ రామకృష్ణ అన్నటువంటి దానికి షార్ట్ చిన్నదిగా చేసుకొని మనం పిలుస్తూ ఉంటాం. ఈ విధంగా రాఘవేంద్ర, ఒరే రాఘవ అని పిలుస్తాం, రఘు అని పిలుస్తారు. ఈ విధంగా ఉంటాయి. అది ఏకదేశాన్ని కూడా ఒక్కొక్కసారి ఏకదేశాన్ని చెప్తే సమగ్రాన్ని తీసుకోవాలి. నాన్న పంతాయనాయ విద్యతే అన్నటువంటి దాంట్లో జ్ఞానం గురించి జ్ఞానపూర్వకమైనటువంటి విశిష్ట స్నేహం ఏదైతే ఉన్నదో దాన్నే మనం ఇక్కడ నాణ్య పంతాయనాయ విద్యతే అన్నటువంటి దాంట్లో చెప్తూ ఉన్నారు. అందువల్ల ఇవన్నీ కూడా సాధన ప్రవిధాయకములైనటువంటి మాటలు అని చెప్పారు. ఇక నిశ్శేషధర్మకర్తాప్యభక్తస్తేన రకేహరే సదా తిష్టతి భక్తశ్చేద్ బ్రహ్మహాపి విముచ్యతే. విష్ణు భక్తి యొక్క మహత్వాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు. హే హరే అని సంబోధన చేసి నిశ్శేష ధర్మకర్త, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి వాటిని తూచా తప్పకుండా అన్నిటినీ పాటించేటువంటి వ్యక్తి, కానీ భక్తుడు కాదు. భగవంతుడి యందు భక్తి లేకపోయినా కూడా అటువంటి వ్యక్తి తను నరకానికి వెళతాడు. సదా తిష్టతి భక్తశ్చేత్, అఖండంగా భగవంతుడి యందు భక్తి కలవాడు బ్రహ్మహాపి, అనుకోకుండా తను తప్పు చేసినా కూడా అది తప్పుగా పరిగణించబడకుండా అతడు మోక్షానికి వెళతాడు. విముచ్యతే, బ్రహ్మహత్యను చేసినా కూడా ఆ పాపాన్ని భక్తి ద్వారా కడుక్కొని తను మోక్షానికి వెళతాడు. అందువల్ల మీరు అన్ని ధర్మాలను చేసినా కూడా భక్తి లేకపోతే ఆ సాధనములేవి కూడా దానికి ఉపయోగం అంటే ఫలప్రదం అవ్వదు. ఎందుకు అంటే భక్తి లేదు. అందువల్ల భగవంతుడు ఏమన్నాడు అంటే దాన్నే ప్రహ్లాదరాజుల వారు చాలా అద్భుతంగా చెబుతారు. మన్యేదనాభి జనరూప తపశ్రుతౌజ తేజ ప్రభావబల పౌరుష బుద్ధి యోగా నారాధనాయ హి భవంతి పరస్య పుంసః భక్త్యా తుతోష భగవన్ననుయూథపాయ. నాకు చాలా అద్భుతమైనటువంటి నాకు
ఉత్తమమైనటువంటి కులంలో జన్మించాను, కావలసినంత డబ్బు ఉంది, అద్భుతమైనటువంటి రూపం ఉన్నది, చాలా శాస్త్రాలను నేను చదివాను, ఇవేవి కూడా నీకు ఉపయోగానికి రావు. ఎందుకు అంటే భక్త్యాతుతోష భగవన్నను యూథపాయ నారాధనాహి భవంతి పరస్య పుంస. ఆ సర్వోత్తముడైనటువంటి భగవంతుడి యొక్క ఆరాధనకు ఇవేవి కూడా ఉపయుక్తం కావు. ఎందుకు అంటే ఆ యూథపతి అంటే గజపతి, గజరాజు, గజేంద్రుడికి భగవంతుడు ఇవన్నీ చూసుకొని భగవంతుడు అనుగ్రహించాడా? భక్తిని చూసి అనుగ్రహించాడా? భక్తిని చూసి. అందువల్ల మనం చేసేటువంటిది రోజు అరగంటనే పూజ చేద్దాం, లేకపోతే గంట సేపు మనం ఆ భగవంతుణ్ణి జపం, గాయత్రి జపము, కృష్ణ మంత్రము, నారాయణ మంత్రము, ఏదో ఒక జపాన్ని చేద్దాం. లేదు ఏ కర్మ చేసినా కూడా శ్రద్ధగా పాఠం, తాత్పర్య నిర్ణయ పాఠాన్ని వింటూ ఉన్నాం. అది విన్న తరువాత ఇదంతా కూడా భగవంతుడు నాకు అనుగ్రహించినటువంటిది అని భక్తితో మనం భగవంతుడికి సమర్పణ చేస్తే, భక్తితో అంటే సర్వోత్తమత్వ జ్ఞానపూర్వకంగా భగవంతుడి యందు ఇంత ఉపకారాన్ని చేశావు స్వామి, నన్ను అనుగ్రహించు అని ప్రార్థన చేసుకొని ఇదంతా కూడా నీ పూజ, ఇదం జ్ఞానం హరే పూజ హరేరేవోదితం సదా అని మనం సమర్పణ చేస్తే భగవంతుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. అందువల్ల ఏది చేసినా కూడా అక్కడ భక్తి అనుస్యూతంగా ఉండాలి. మీరు ఒక మల్లె పువ్వును ఒక దారంలో పెట్టారు, దాని తర్వాత ఒక గులాబీ పువ్వును, తర్వాత ఒక సంపెంగ, దేన్ని పెట్టినా కూడా ఆ దారం ఒకటే, పూలు మాత్రం వేరే. అదేవిధంగా మీరు యజ్ఞాన్ని చేయండి, తపస్సు చేయండి, దానం ఇవ్వండి, పూజ చేయండి, గంగా స్నానం చేయండి, ప్రవచనాన్ని వినండి, ఎన్నిటినీ చేసినా కూడా అందులో అనుస్యూతంగా పూలలో దారం వలె ఇక్కడ ప్రతి ఒక్క కర్మల యందు భక్తి ఉండాలి. భక్తి ఉంటే భగవంతుడు విశేషానుగ్రహాన్ని చేస్తాడు, లేకపోతే అంత అనుగ్రహాన్ని భగవంతుడు చేయడు. అందువల్ల నిశ్శేష ధర్మకర్త. మనం అన్ని సాధనాలను మనకు యోగ్యమైనటువంటి రీతిలో మనం చేసుకుంటూనే ఉన్నాం, లేదని కాదు. నిశ్శేష ధర్మకర్త అపి అభక్త అతే. భక్తి లేకపోతే, అతడు భక్తుడు కాకపోతే, అప్పుడు ఆ కర్మలు చేసినా కూడా దానికి విలువ ఎక్కువ లేదు, మళ్ళీ నరకానికే వెళ్ళాలి. కానీ సదా తిష్టతి భక్తశ్చేత్, తను భక్తుడైతే ప్రారంభంలో భగవంతుణ్ణి స్మరణ చేసుకోండి, కర్మ ప్రారంభంలో, కర్మ మధ్యలో ఒకసారి చేయండి, కర్మాంత్యంలో ఒకసారి చేయండి. ఈ విధంగా ప్రారంభంలో అంటే ప్రారంభ దశలో ఈ విధంగా ఉండాలి. తర్వాత మధ్య మధ్యలో భగవంతుడి సర్వోత్తమత్వ జ్ఞానం, ఈ విధంగా భగవంతుడు నా ద్వారా చేయిస్తున్నాడు, నాహంకర్త హరికర్త, నాహంకర్త హరికర్త, తత్పూజ, ఇదంతా చేసేటువంటిదంతా కూడా భగవంతుడి పూజ. భగవంతుడి పూజ అంటే కేవలం శాలిగ్రామాలను కడిగి ధూపదీపాలను పెట్టడం, అది మాత్రమే పూజ అనుకోవద్దండి. ఇంట్లో మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా భగవంతుడిని చూడవచ్చు అని దాసుల వారు చెబుతారు. ఆ విధంగా మనం చేసేటువంటి ప్రతి కర్మ కూడా అది విహితమైనటువంటి, యోగ్యమైనటువంటి కర్మ ఉండాలి. అది తప్పకుండా మీరు ఇంట్లో మీ ఆడవాళ్ళు అందరికీ వండి పెడతారు, భర్తకు, పిల్లలకు. ఆ వడ్డించడం అది భగవంతుడి పూజ అని అనుసంధానం చేయడం, తప్పకుండా మీకు ఫలితం ఉంటుంది. ఇది భగవంతుడు నా ద్వారా చేయించేటువంటి పూజ, వాళ్ళందరికీ కడుపు నిండుతుంది, భగవంతుడు అన్న రూపంలో వాళ్ళ కడుపులో ఉంటాడు అన్నటువంటి అనుసంధానాన్ని చేస్తే అది తప్పకుండా అది భగవంతుడి పూజనే. మీరు భోజనం చేయండి, అది వైశ్వానర యజ్ఞము అన్నటువంటి అనుసంధానంతో చేయండి. ప్రతి ఒక్క అంటే ఒక అడుగు పెడితే అక్కడ అనుసంధానం ఉన్నది అని ఆచార్యుల వారు చెబుతారు. మనం తీసుకునేటువంటి ఆపోషణం ప్రారంభంలో చిత్రాయనమా చిత్రగుప్తాయనమా అని పెట్టేసి ఆపోషణం అమృతోపస్తరణమ శిస్వాహ అని తీసుకుంటాం కదా, అది వాయుదేవుల వారికి వస్త్ర సమర్పణ అని ఛాందోగ్య ఉపనిషత్తులో ఆచార్యుల వారు చెబుతారు. ఈ విధంగా ఆ ఆపోషణ తీసుకున్నప్పుడు ఇది వాయుదేవుల వారికి వస్త్రాన్ని సమర్పణ చేస్తున్నాను అని ఆపోషణ తీసుకుంటే మోక్షంలో అద్భుతమైనటువంటి పీతాంబరాలు మీకు దొరుకుతాయి అని చెబుతారు. ఆ విధంగా అది ఒక అద్భుతమైనటువంటి యజ్ఞము, వైశ్వానర యజ్ఞము అని యజ్ఞంగా భావించి భోజనం చేస్తే దానికి కూడా విశిష్టమైనటువంటి పుణ్యం కలుగుతుంది. ఇవన్నీ కూడా అపరోక్ష జ్ఞానాన్ని సంపాదించడానికి మనం దగ్గరగా వెళుతున్నట్టు ఈ అనుసంధానాలన్నీ కూడా మనకు వస్తూ వెళతాయి. అది ప్రామాణికంగా ఉండాలి, మరొకరికి చూపించేట్టుగా ఎప్పుడూ మనం చేయము.
ఆ విధంగా ఎప్పుడైనా మనకు అనిపిస్తే అటువంటి భావనను దూరం చేసుకోండి. కేవలం విష్ణు ప్రీతి కొరకు మనం ఇదంతా చేస్తూ ఉన్నాము అని. అందువల్ల సదా తిష్టతి భక్తశ్చేత్, ఎల్లప్పుడూ భక్తి ఉంటే అతడు బ్రహ్మహత్య చేసినా కూడా తను ఆ భక్తి ద్వారా బ్రహ్మహత్య పాపాన్ని దూరం చేసుకుని మోక్షానికి వెళతాడు. ఇక మరొకటి, ధర్మో భవత్యధర్మోపి కృతో భక్తైస్తవాచ్యుత పాపం భవతి ధర్మోపి యోన భక్తై కృతో హరే. ఇది కూడా ఇటువంటి మాటని. ధర్మో భవతి, ధర్మాన్ని చేసినా కూడా అధర్మాన్ని చేసినా కూడా అది ధర్మం అవుతుంది. హే అచ్యుత తవ భక్తై కృత, నీ భక్తుల ద్వారా చేసినటువంటి ఒక్కొక్కసారి అధర్మం, అధర్మం అంటే అధర్మాన్ని చేయలేదు, లోకానికి అధర్మంగా కనిపించేట్టుగా ఉన్నా కూడా అది ధర్మమే అవుతుంది. ఇక ధర్మోపి పాపం భవతి, అతడు ధర్మాన్ని ఆచరించాడు కానీ దాని ద్వారా పాపం వస్తుంది. యో నభక్తై కృతో హరే, భక్తి లేనటువంటి వారు చేసినటువంటి ధర్మము కూడా అది పాపం అవుతుంది. భక్తి ఉన్నటువంటి వారు చేసినటువంటి అధర్మం, అధర్మము అంటే పూర్తిగా అధర్మం కాదు, అధర్మం వలె కనిపించేటువంటిది, అది కూడా ధర్మం అవుతుంది. ఇది ఒక చిన్న కథలో చెబుతారు, దాన్ని చెప్పి ఇక్కడితో సమాప్తి చేస్తాను. ఇప్పుడు ఒక ఋషి కుమారుడు తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలో అక్కడ దొంగలు వచ్చారు. వచ్చినప్పుడు ఇక్కడ ఆ దొంగలు అంటే జనులందరినీ కూడా తరుముకుంటూ వచ్చారు. తరుముకుంటూ వచ్చినప్పుడు అతన్ని అడిగారు, దొంగలు ఎక్కడున్నా అంటే వచ్చిన వాళ్ళంతా జనులందరూ ఎక్కడున్నారు అని అంటే వాడికి తెలిసింది వీళ్ళు దొంగలు, వాళ్ళు వచ్చిన వాళ్ళు సజ్జనులు అని. కానీ సత్యాన్నే పలకాలి అని చెప్పేసి అతడు ఏం చేస్తాడు, ఆ దగ్గరలో గుహలో దాక్కున్నారు అని చెప్పేస్తాడు. వాళ్ళు వెళ్ళి వాళ్ళని కొట్టి పీడించి ఆ ధనాన్నంతా అపహరించుకొని వెళతారు. ఆ ఋషికుమారుడు సత్యాన్ని చెప్పినా కూడా అక్కడ అతడికి పాపమే వచ్చింది తప్ప పుణ్యం రాలేదు. ధర్మాన్ని చేసినా కూడా పాపమే వచ్చింది. అదేవిధంగా ఒక వ్యాధుడు, అతడు ఒక ఆవును అంటే ఎవరో దొంగలు వచ్చి ఆవును సంహరించాలి అని అనుకున్నారు. అప్పుడు ఆ వ్యాధుడిని అడిగారు, ఇక్కడ ఆవు వచ్చింది కదా, ఎక్కడుంది, ఏం చేస్తారు, దాన్ని సంహారం చేస్తాము అంటే అది పాపం ఎక్కడో దాక్కొనింది, అతడు వేరే దిక్కును చూపించి అటుగా వెళ్ళింది పోండి అని చెబుతాడు. వాళ్ళు అటుగా వెళ్ళిపోతారు, ఆ ఆవును సంరక్షిస్తారు. అతడు చెప్పింది అధర్మమే, అతడు అబద్ధాన్నే చెప్పాడు, అసత్యాన్నే పలికాడు, కానీ అతడు చేసింది ఆ గో సంరక్షణ, అందువల్ల అతడికి పుణ్యమే కలిగింది. ఈ విధంగా భక్తులు అధర్మంగా కనిపించినా, దాన్ని అధర్మంగా లోకదృష్టితో కనిపించినా వాళ్ళు చేసింది ధర్మమే అవుతుంది. కానీ ధర్మంగా మనం భావించి చేసినా కూడా భక్తి లేకపోయినప్పుడు అది పాపమే వస్తుంది. ఈ విధంగా భక్తి యొక్క విశిష్టతను ఆచార్యుల వారు చెబుతూ ఉన్నారు. అంటే నిశ్శేష ధర్మములను చేసినా భక్తి లేకపోతే నరకానికి వెళతారు. ఎల్లప్పుడూ భక్తిని చేస్తూ బ్రహ్మహత్యను చేసినా కూడా దాన్ని దాటుకొని మోక్షానికి వెళతారు. అధర్మంగా కనిపించినా కూడా ధర్మాచరణ చేసినప్పుడు దానివల్ల భక్తులు చేస్తే దానివల్ల ఉత్తమమైనటువంటి సద్గతే కలుగుతుంది. పాపం భవతి ధర్మోపి, ధర్మాన్ని ఆచరించినా కూడా భక్తి లేకపోతే అది పాపరూపంగా మారుతుంది. ఎందుకు అంటే అక్కడ విష్ణు భక్తి లేకపోతే అహంకారం వచ్చేస్తుంది. ఎప్పుడైతే భగవంతుడు అన్నటువంటి భావన మీకు వస్తుందో అప్పుడు లేదు, భగవంతుడు నా మీద అనుగ్రహాన్ని చేసి ఇదంతా చేయిస్తున్నాడు, అతడి ఉపకారం నేను ఎప్పటికీ మరవలేను, ఇంత అద్భుతమైనటువంటి సాధన నా ద్వారా చేయిస్తున్నాడు అన్నటువంటి అనుసంధానం మీకు వచ్చిందా, అప్పుడు అహంకారానికి ఆస్పదమే ఉండదు. అది లేక ఎవ్వరూ చేయనటువంటి ఆ సాధనను నేను చేసుకుంటూ ఉన్నాను అని చెప్పేసి అంటాం. అందువల్ల ఈ విధంగా అహంకారానికి ఆస్పదం ఉంటుంది, అందువల్ల పాపం వచ్చేస్తుంది. అందువల్ల భక్తి ఇది ప్రధానమైనటువంటిది అన్నటువంటి విషయాన్ని చెబుతారు. భక్తి గురించి చెప్పారు, భక్తి యొక్క మహత్వాన్ని గురించి కూడా ఆచార్యుల వారు విశేషంగా చెప్పారు. అర్థమైంది కదా. ఇక్కడితో పాఠాన్ని సమాప్తి చేస్తాను. ఇక ఎవరికైనా ఏదైనా సందేహాలు ఉంటే అడగవచ్చు, లేదు అంటే పాఠాన్ని సమాప్తి చేస్తాను. నమస్కారాలు ఆచార్య వారు.
ఆ, ఇప్పుడు అవత్ అమృతోపి స్వర్ణమసే స్వాహ అంటే వాయుదేవుల వారికి ఉత్తరీయం ఇచ్చినట్టు, దానమసే వస్త్ర స్వాహ అంటే కాదు కాదు, అది అంటే ప్రారంభంలో వస్త్ర సమర్పణ అన్నటువంటిది, అదే వస్త్ర ఉత్తరీయం అని కాదు. సమర్పణ. ఆ, ఆ? ఆ, అమృతోపి దానమసే స్వాహ అంటే అమృతాభిధానమసి, అమృతాపి ఆ చివరిది. ఆ చివరి చివరిది దానికి చివరి దానికి ఏం చెప్పలేదు, దీనికే చెప్పారు. అంతేనా? ఆ, అది పరిసమాప్తిగా అంటే యజ్ఞ ఆహుతి పూర్ణాహుతి రూపంగా దాన్ని ఇస్తాము అని చెప్పేసి అటువంటి అనుసంధానాన్ని చేయాలి. ఉమ్. దానికి ఏమి ఇదేం చెప్పలేదు. ఆ, ఈ విధంగా చెప్పలేదు, దీనికైతే వస్త్ర సమర్పణ అన్నటువంటి దాన్ని చెప్పారు. వస్త్ర సమర్పణ. ఆ, ప్రారంభంలో మనం తీసుకునేటువంటి ఆపోషణం ఏదైతే ఉన్నదో అది వాయుదేవుల వారికి వస్త్ర సమర్పణ అని అనుసంధానాన్ని చేయాలి. అర్థమైందా? అర్థమైంది. సరే, సమాప్తి చేయొచ్చా? శ్రీకృష్ణార్పణమస్తు. నాహంకర్త హరికర్త తత్పూజా కర్మచాకిలం తథాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నాన్యథా